హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకోసం మరో కొత్త వీడియో తీసుకొని వచ్చాను. అందరికీ తెలిసిన ఒక కఠినమైన నిజం చెప్తాను వినండి. ఈ ప్రపంచంలో రెస్పెక్ట్ అనేది చాలా వరకు డబ్బున్న వారికి మాత్రమే దక్కుతుంది. బయట ప్రపంచం ఎంత స్వీట్ గా కనిపించినా రియాలిటీ మాత్రం చాలా హార్ష్ గా ఉంటుంది. పేదరికం మనిషిని కాంప్రమైజ్ చేస్తుంది, ముఖ్యంగా మహిళలను. అందుకే చాణక్యుడు ఒక విషయం స్పష్టంగా చెప్పారు. ఒక మహిళ తన భవిష్యత్తును తానే సెక్యూర్ గా చేసుకోకపోతే కాలం ఎప్పుడో ఒక రోజు ఆమెను బలహీనురాలుగా మార్చేస్తుంది. ఈ విషయం మీలో ఎంతమంది ఒప్పుకుంటారు? అసలు చాణక్యుడు ఏం చెప్పాడు, అందులో నీతి ఏమిటి? ఇది తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూసేయండి. అలానే వీడియో చూసే ముందు ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. మేము అప్లోడ్ చేయగానే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను చెప్పే విషయం కేవలం మనీ సేవింగ్ గురించి మాత్రమే కాదు. ఇది సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి, అలానే ఇది ఇండిపెండెన్స్ గురించి, ఇది ఒక మహిళ గురించి, ఆడవారు ఎవరిపైనైనా ఆధారపడకుండా నిలబడే శక్తి గురించి. చాలా మంది ఆడవాళ్ళు తమ జీవితాన్ని కుటుంబం కోసమే అంకితం చేస్తారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఇంటి పనుల గురించి, పిల్లల గురించి, భర్త గురించి, బంధువులంటూ ఇలా అందరి కోసమే బ్రతుకుతారు. కానీ ఒక ప్రశ్న ఎప్పుడైనా ఆలోచించారా? నా కోసం నేనేం సేవ్ చేసుకున్నానని ఎప్పుడైనా అనుకున్నారా? ఇదే మన చాణక్యుడు తన చాణక్య నీతిలో వివరించాడు. అసలైన కథ ఇక్కడి నుంచే మొదలవుతుంది. ఆయన చెప్పిన మొదటి మంత్రం ఇన్విజిబుల్ సేవింగ్స్. చాణక్యుడు చెప్పిన మోస్ట్ పవర్ఫుల్ స్ట్రాటజీ ఇదే. ఒక మహిళ దగ్గర కొంత సీక్రెట్ సేవింగ్స్ తప్పనిసరిగా ఉండాలని చెప్పారు. దానిని మీరు చీటింగ్ అని అనుకుంటారేమో. అది చీటింగ్ కాదు, ఇదొక సర్వైవల్ స్ట్రాటజీ. ఎందుకంటే జీవితంలో ఎప్పుడు ఏ ఇబ్బంది వస్తుందో ఎవరికీ తెలియదు. ఒకవేళ సడన్ గా హెల్త్ ఎమర్జెన్సీ రావచ్చు, బిజినెస్ లో లాస్ రావచ్చు, ఫ్యామిలీ ఫైనాన్షియల్ గా కొలాప్స్ అవ్వచ్చు. అలాంటి సమయంలో అందరూ పానిక్ అవుతారు. కానీ ఆడవారు ఇలా దాచి సేవింగ్స్ చేసిన చిన్న అమౌంట్ అప్పుడు కుటుంబ పెద్దకి ఒక పెద్ద స్ట్రెంత్ గా అవుతుంది. ప్రతి నెల కిచెన్ ఎక్స్పెన్సెస్ లోనో, గ్రాసరీస్ లోనో, కరెంట్ బిల్ ప్లానింగ్ లోనో కొంచెం అమౌంట్ సేవ్ చేయండి. అది పెద్ద మొత్తం అవ్వాల్సిన అవసరం లేదు, కానీ కన్సిస్టెన్సీగా ఉండాలి. ఎందుకంటే సముద్రం కూడా డ్రాప్ బై డ్రాప్ నీరు చేరితేనే సముద్రం అవుతుంది. ఇంకా ఆయన చెప్పిన రెండో మంత్రం కంపారిజన్ అనే పాయిజన్ కి దూరంగా ఉండాలి. ఈ రోజుల్లో సోషల్ మీడియా, నైబర్స్, రిలేటివ్స్ అందరూ ఒక ఇన్విజిబుల్ ప్రెజర్ క్రియేట్ చేస్తున్నారు. అదే వాళ్ళ ఇంట్లో కొత్త ఫ్రిడ్జ్ వచ్చిందని, వాళ్ళ పిల్లలు ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకుంటున్నారని, ఆమె గోల్డ్ సెట్ కొనుక్కుందని, ఇలా కంపారిజన్ చేసి ఎవరికీ తెలియని ఫైర్ మనలో క్రియేట్ చేసి ఒక ఇన్సెక్యూరిటీని పెంచుతున్నారు. అదే ఫైనల్ డిస్ట్రక్షన్ కి మొదటి స్టెప్. చాణక్యుడు చెప్పినట్టు అవసరం మరియు ఆశ మధ్య తేడా తెలియని వ్యక్తి ఎప్పటికీ ధనవంతుడు కాలేడు. ఒక ఎక్స్పెన్సివ్ సోఫా లేదా డిజైనర్ శారీ లేదా కాస్ట్లీ ఐఫోన్ కొన్ని రోజుల హ్యాపీనెస్ మాత్రమే ఇవ్వచ్చు, కానీ కష్టకాలంలో అవి ఒకటి కూడా మీకు సపోర్ట్ ఇవ్వవు. ఈఎంఐ మాత్రం వెంటాడుతుంది. అందుకే వాటికి దూరంగా ఉండండి. ఇక మూడవ మంత్రం స్త్రీధనం అంటేనే నిజమైన పవర్. పూర్వం రాజ్యాలు పడిపోయినా సరే రాణులు గోల్డ్ ని దాచి దానితో రాజ్యాన్ని మళ్ళీ నిర్మించేవారు. ఎందుకంటే గోల్డ్ అనేది సెంచరీస్ నుంచి వెల్త్ కి ఒక సెక్యూరిటీ సింబల్ లాంటిది. పేపర్ కరెన్సీ వాల్యూ తగ్గొచ్చు, బ్యాంక్స్ కొలాప్స్ అవ్వచ్చు, కానీ గోల్డ్ వాల్యూ ఎప్పటికీ పడిపోదు. అందుకే చాణక్యుడు ఉమెన్ కి ఒక అడ్వైస్ ఇచ్చారు. సేవింగ్స్ ని డెడ్ మనీలా ఉంచవద్దు, వాటిని అసెట్స్ గా మార్చండి అని చెప్పారు. చిన్న చిన్న గోల్డ్ కాయిన్స్ అయినా కొనండి, సేఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎమర్జెన్సీ టైంలో అది మీకు మెంటల్ కాన్ఫిడెన్స్ ని ఇస్తుంది. నేను హెల్ప్లెస్ కాదు అనే ఫీలింగ్ ఒక మహిళకు చాలా పెద్ద స్ట్రెంత్ ఇస్తుంది. ఆయన చెప్పిన నాలుగో మంత్రం కిచెన్ మేనేజ్మెంట్ ఈస్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. చాలా మంది కిచెన్ ని కుకింగ్ ప్లేస్ గా మాత్రమే చూస్తారు, కానీ నిజానికి అదొక మినీ ఎకానమీ. ఫుడ్ వేస్టేజ్ అంటే డైరెక్ట్ గా మనీ వేస్టేజ్ కిందకి వస్తుంది. ఫ్రిడ్జ్ లో కుళ్ళిపోయిన వెజిటేబుల్స్, అవసరం లేని గ్రోసరీస్, ఆఫర్స్ ని చూసుకొనేసే యూజ్లెస్ ఐటమ్స్, ఇవన్నీ స్లో ఫైనాన్షియల్ లీకేజ్ క్రియేట్ చేస్తాయి. ఒక స్మార్ట్ ఉమెన్ తన కిచెన్ ని CEO లా హ్యాండిల్ చేయాలి. ఏది ఎంత కొనాలి, అవి ఎన్ని రోజులకి సరిపోతాయి, ఏది వేస్ట్ అవుతుంది, ఇవన్నీ క్యాల్కులేట్ చేయాలి. ఉదాహరణకి కిచెన్ లో ఉన్న సామాన్ల వల్ల రోజుకి 50 రూపాయలు వేస్ట్ అవుతున్నాయని అనుకోండి. అంటే సంవత్సరానికి దాదాపు 18,000 రూపాయలు వేస్ట్ అవుతున్నాయి. 5 సంవత్సరాల్లో అది 1,00,000కు పైగా దాటుతుంది. ఇదే మనీని మనం వేస్ట్ అవ్వకుండా చూసుకుంటే ఫ్యూచర్ లో ఇదే మనకి సెక్యూరిటీగా మారవచ్చు. ఇక ఐదో మంత్రం విషయానికి వస్తే ఈఎంఐ అనే స్వీట్ పాయిజన్ నుండి జాగ్రత్త పడండి. ఈ రోజు సొసైటీ స్టేటస్ ఈఎంఐ మీద నడుస్తుంది. ఫోన్
ఈఎంఐ, కార్ ఈఎంఐ, ఫర్నిచర్ ఈఎంఐ ఇవన్నీ బయటకు లగ్జరీగా కనిపిస్తాయి కానీ లోపల స్ట్రెస్ ని పెంచేస్తాయి. ప్రతి నెల డ్యూ డేట్ దగ్గర పడుతున్నప్పుడు ప్రశాంతత పోతుంది. అందుకే చాణక్యుడు అప్పును ఒక కనిపించని చిచ్చుతో పోల్చారు. అది నెమ్మదిగా కుటుంబం ప్రశాంతతను కాల్చేస్తుంది. అవసరం కోసం తీసుకున్న లోన్ ఓకే కానీ ఇంప్రెస్ చేయడానికి తీసుకున్న అప్పు జీవితానికి బర్డన్ గా మారుతుంది. అప్పు చేసి తెచ్చుకున్న లగ్జరీ ఏ రోజు మీకు పీస్ఫుల్ స్లీప్ ని ఇవ్వదు. ఇక ఆయన చెప్పిన ఆరో మంత్రం ఏమిటంటే స్మాల్ ఎక్స్పెన్సెస్ ఆర్ డేంజరస్. మనం పెద్ద ఖర్చుల గురించి కేర్ఫుల్ గా ఉంటాము కానీ చిన్న చిన్న అన్నెసెసరీ ఎక్స్పెన్సివ్స్ ని ఇగ్నోర్ చేస్తాము. ఆన్లైన్ సేల్స్ లో యూజ్లెస్ వస్తువుల్ని కొనడం, బయట అన్నెసెసరీ స్నాక్స్, అలానే ఎలక్ట్రిసిటీ వేస్టేజ్ ఇవన్నీ కలిసి పెద్ద మొత్తంలో అవుతాయి. చాణక్యుడు చెప్పిన దాని ప్రకారం చిన్న రంధ్రం కూడా ఒక పెద్ద ఓడిని ముంచేస్తుందంట. ఫైనాన్షియల్ డిసిప్లిన్ అంటే ఖర్చు పెట్టే ప్రతి రూపాయి వాల్యూ తెలుసుకోవడం మంచిది. ఎందుకంటే వెల్త్ అక్యుములేషన్ అనేది ఒక రోజులో జరగదు. అది డైలీ హ్యాబిట్స్ వల్ల బిల్డ్ అవుతుంది. అందుకే ఖర్చు పెట్టే ప్రతి చిన్న వస్తువు మనకు బాగా యూస్ఫుల్ అనుకుంటేనే కొనాలి కానీ సరదా కోసం కొనకూడదు. ఏడవ మంత్రం ఓల్డ్ ఏజ్ ప్లానింగ్. చాలా మంది పిల్లలు ఉన్నారు కదా అని తమ ఫ్యూచర్ గురించి సీరియస్ గా ఆలోచించరు. కానీ కాలం మారుతుంది, రిలేషన్షిప్స్ మారుతున్నాయి. ప్రతి చైల్డ్ పేరెంట్స్ ని సేమ్ ఎమోషన్ తో చూసుకుంటాడనే గ్యారంటీ లేదు. అందుకే ప్రతి ఒక్క పెద్దవాళ్ళకి రిటైర్మెంట్ ఫండ్, హెల్త్ ఎమర్జెన్సీ అలానే సేవింగ్స్ తప్పనిసరిగా ఉండాలి. వృద్ధాప్యంలో మెడికల్ బిల్స్, హాస్పిటల్ ఎక్స్పెన్సివ్స్ చాలా ఎక్కువ అవుతాయి. ఆ సమయంలో చేతులు చాచాల్సిన అవసరం రాకన్నా ముందే ప్రిపేర్ అవ్వడం గొప్పది. డబ్బు అనేది ఎప్పటికీ ఒక నిజమైన వ్యక్తిలా పనిచేస్తుంది. ఇక ఎనిమిదో మంత్రానికి వస్తే స్కిల్ ఇస్ ద అల్టిమేట్ ఇన్సూరెన్స్. అంటే జీవితంలో మనీ పోవచ్చు, గోల్డ్ పోవచ్చు, కానీ స్కిల్ ని ఎవరు దొంగలించలేరు. ఇదే చాణక్యుడు యొక్క అత్యంత మోడర్న్ అడ్వైస్ అవ్వచ్చు. ఒక ఉమెన్ ఏదో ఒక ఇన్కమ్ జనరేటింగ్ స్కిల్ తప్పనిసరిగా నేర్చుకోవాలి. అది కుకింగ్ అవ్వచ్చు, టైలరింగ్ అవ్వచ్చు, టీచింగ్ అవ్వచ్చు, లేదా ఆన్లైన్ ఫ్రీలాన్సింగ్, హ్యాండ్ క్రాఫ్ట్స్ ఏదైనా సరే. స్కిల్ ఉన్న ఉమెన్ ఎప్పటికీ హెల్ప్లెస్ అవ్వదు. పరిస్థితులు ఎంత వర్స్ట్ గా మారినా స్కిల్ మళ్ళీ వాళ్ళని నిలబెడుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఏదో ఒకటి నేర్చుకోవాలని అన్నారు. అలానే తొమ్మిదవ మంత్రం సైలెన్స్ ఈస్ ప్రొటెక్షన్. అంటే చాలా మంది తమ సేవింగ్స్, గోల్డ్, ఫైనాన్షియల్ స్ట్రెంత్ గురించి బయటకు చెప్తారు. ఇదే వాళ్ళు చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్. ఇక్కడ మన ఫైనాన్షియల్ స్టేటస్ ని షో చేయడం జరుగుతుంది. దాంతో జెలసీ వస్తుంది. కొంతమంది మ్యానిపులేషన్, ఫేక్ సింపతి క్రియేట్ చేసి అట్రాక్ట్ చేస్తారు. చాణక్యుడు చెప్పినట్టు నిజమైన బలం ఎప్పుడు పూర్తిగా బయటపడకూడదు. ప్రతి ఒక్కరికి కాన్ఫిడెన్స్ ఉండాలి కానీ అన్నెసెసరీ షో ఉండకూడదు. ఎందుకంటే చాలా సార్లు వాళ్ళే టార్గెట్ అవుతారు. పదవ మంత్రం చారిటీ ప్యూరిఫైస్ వెల్త్. అంటే చాణక్య నీతి ప్రకారం కేవలం డబ్బు కూడబెట్టమని మాత్రమే కాదు, కొంత భాగం జెన్యూన్ హెల్ప్ కోసం ఉపయోగించమని కూడా చెప్పారు. ఆకలితో ఉన్న వ్యక్తికి ఫుడ్ ఇవ్వడం, పూర్ స్టూడెంట్స్ కి సపోర్ట్ చేయడం, ఆర్భాటం లాంటివి లేకుండా చారిటీకి ఫండ్స్ ఇవ్వడం లాంటివి చెయ్యాలి. ఇలా చేయడం వల్ల వెల్త్ కి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. నిల్వ చేసిన వాటర్ ఎలా కుళ్ళిపోతుందో దాచుకున్న డబ్బు కూడా అలానే నెగిటివ్ అవుతుంది. గివింగ్ క్రియేట్స్ బ్యాలెన్స్. అది మనకు ప్రశాంతతను ఇస్తుంది. ఇక 11వ మంత్రం సెల్ఫ్ రెస్పెక్ట్ ఈస్ ట్రూ వెల్త్. ఒక ఉమెన్ దగ్గర సేవింగ్స్ ఉన్నప్పుడు, స్కిల్ ఉన్నప్పుడు, ఫ్యూచర్ సెక్యూరిటీ ఉన్నప్పుడు ఆమె మాటల్లో కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆమె డెసిషన్ లో స్ట్రెంగ్త్ ఉంటుంది. ఆమె ఫియర్ తగ్గుతుంది. అందుకే చాణక్యుడు ఏం చెప్పాడంటే అసలైన రిచ్నెస్ అంటే బ్యాంక్ బ్యాలెన్స్ కాదు, ఏ పరిస్థితి వచ్చినా నేను సర్వైవ్ అవ్వగలననే కాన్ఫిడెన్స్ ఉంటేనే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నట్టంట. ఇక చివరి మంత్రం నెవర్ సరెండర్ యువర్ ఫ్రీడమ్. ఈ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ బిల్డ్ చేయడానికి ఇయర్స్ పడతాయి కానీ ఎమోషన్స్ వల్ల, మ్యానిపులేషన్ వల్ల, అన్నెసెసరీ ట్రస్ట్ వల్ల ఒక రోజులోనే పోగొట్టుకోవచ్చు. జనాలు మిమ్మల్ని సెల్ఫిష్ అంటారు, మనీ మైండెడ్ అని అంటారు, కానీ నిజానికి వాళ్ళు భయపడేది మీ ఫ్రీడమ్ ని చూసి. ఎందుకంటే ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ ఉన్న ఉమెన్ ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఇక చివరి విషయం గుర్తుంచుకోండి, ఒక మహిళ తన కుటుంబాన్ని ప్రేమించాలి, అలానే సపోర్ట్ కూడా చేయాలి, కానీ తన ఫ్యూచర్ ని పూర్తిగా ఇతరుల చేతిలో పెట్టకూడదు. ఎందుకంటే కాలం మారుతుంది, పరిస్థితులు మారుతాయి, కానీ సెల్ఫ్ రెస్పెక్ట్, సేవింగ్ స్కిల్స్ ఇవే చివరి వరకు మనతో ఉంటాయి. ఆచార్య చాణక్యుడు చెప్పిన ఈ ప్రిన్సిపల్స్ కఠినంగా అనిపించవచ్చు కానీ అవి సర్వైవల్ అవ్వడానికి పనికొస్తాయి. ఒక ఉమెన్ ఎమోషనల్ గా స్ట్రాంగ్ గా ఉండాలి, మెంటల్లీ షార్ప్ గా ఉండాలి, ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ గా ఉండాలి. ఎందుకంటే అదే నిజమైన శక్తినిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో కానీ మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్ ని కామెంట్ రూపంలో మాతో పంచుకోండి. అలానే ఈ వీడియోను నలుగురికి షేర్ చేసి వాళ్ళకి కూడా ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ ను యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.